సంఘంగా చేర్చినైనా అయా ఈ యొక్క విజ్ఞాపన కూడికలో మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభువ, ఇప్పుడు నాయన ప్రభువ, ఎందరైతే నాయన ప్రభువ సిద్ధపడుతున్నారో తరపున మా కుటుంబాలను కానీ ఎక్కడ పక్షములు గడుపుతున్నాం తండ్రి. సహాయం దయచి ఆయన ఎంతో నాయన పాటల ద్వారా మీ వాక్యం ద్వారా నాకు బలపరుస్తున్న మమ్మల్ని తండ్రి అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అంటున్నాం తండ్రి. సహాయం దయచేయనైనా ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షమైంది నాయన. ముందుండే సమయాన్ని నీకే అప్పచెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇకతో నడుపున్ నాథలను పరిశుద్ధ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ నామములో యాడికి క్రైస్తవ కూడిక గృహములు సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక, పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడి ఉన్నవాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేటి దినాలలో ఓడలు బండ్లవుతున్నాయి, బండ్లు ఓడలవుతున్నాయి. కుటుంబాలు, పెద్ద కుటుంబాలు చీలిపోయి చిన్న కుటుంబాలుగా తయారైతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ 2 కుటుంబాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచారు. కుటుంబాలలో వర్ధిల్లకపోవడానికి కారణము, కుటుంబాలలో సమస్యలు రావడానికి కారణము, కుటుంబము వృద్ధి చెందకుండా పోవడానికి కారణం ఏమంటే కుటుంబములో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో మొదటి మాట కుటుంబములో పగ. ఈ పగ తోటి వారి మీద ఎప్పుడైతే ఉంటుందో కుటుంబము వృద్ధి చెందదు, కుటుంబము ఉన్నతమైన స్థితికి చేరదు. యాకోబు ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు.
ఎందుకంటే అతని కళ్ళు మందదృష్టి గనుక పెద్దవాణ్ణి ఆశీర్వదించే బదులు చిన్నవాణ్ణి ఆశీర్వదించాడు. కారణమేమి? వేషధారణ. స్వరమేమో యాకోబుది, తడువు చూస్తే ఏశావుది. తల్లి నేర్పింది. దీవెనలన్నీ నా పెద్ద కుమారునికి పోతే నా ముద్దుల కుమారుడు ఏం కావాలి? ఆ మందదృష్టి కలిగిన ఇస్సాకు యాకోబును ఎప్పుడైతే ఆశీర్వదించాడో ఏశావు యాకోబు మీద పగబట్టెను. ఆదికాండం 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెనల నిమిత్తము పగబట్టెను. కుటుంబములో ఎప్పుడైతే రాగా ద్వేషాలు ఎప్పుడైతే ఉంటాయో కుటుంబాలు వర్ధిల్లవు. కయ్యూనుతో దేవుడు అడిగాడు కదా, నీ తమ్ముడైనా హేబెలు ఎక్కడ? అడిగిన వాడెవరు? ఒక సామాన్యుడు కాదు, సృష్టికర్త, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. దేవునికే ఎలాంటి జవాబిస్తున్నాడు? తిరస్కారముతో, గర్వముతో, అసూయతో. నాకేం పని పాటలు లేవనుకుంటున్నావా? సరే, నేను కావలివాడనా? కారణమేమి? అతని అర్పణ సరైనది కాదు. అందుకనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 15 వరకు చూస్తే యోహాను భక్తుడు ఏమంటాడంటే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. శ్వాస జీవితములో ఏముండకూడదంట? కయ్యూను వంటి స్వభావము, కయ్యూను వంటి ఆలోచన, కయ్యూను వంటి అసూయ. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అని బైబిల్ సెలవిస్తాం. కారణం ఏమంటే, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలవైనందున. బైబిల్ ఏం చెప్తుంది? వాడు ఎందుకు చంపాడో అక్కడే ఉంది. వాడు ఎందుకు చంపాడు తన సోదరుని? కనుక కుటుంబములో పగ అనే పదం ఉంటే కుటుంబము వర్ధిల్లలేదు. సౌలు కుటుంబము అంతకంతకు పైకెక్కాలని చూస్తుంది, కానీ అంతకంతకు నీరసిల్లిపోతా ఉంది. కానీ సౌలు గమనించడంలే. ఈనాడు అనేక కుటుంబాలు పతనమైపోతున్నాయి. మా యవ్వన కాలములో యవ్వన స్త్రీలతో మాట్లాడాలన్నా, యవ్వన స్త్రీలను తాకాలన్నా భయపడేవాళ్ళం.
ఎక్కడ దేవుని భయం ఉండదో, ఎక్కడ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఉండదో, ఏ కుటుంబమైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండదో ఆ కుటుంబములో సాతానుడు ఏలుతాడు. ఆ కుటుంబములోని పిల్లలకు తల్లిదండ్రులు ప్రేమేమీ లేకుండానే పెళ్ళి చేసుకొని నిర్భయముగా సంతోషముతో ఇంటి ఎదురు నిలబడతారు. చూసారా? ఒకడు ప్రేమలో పడ్డాడు, అడవులోకి తీసుకొచ్చాడు. మహా అయితే 30 క్షణాలలో బూటుకాలతో కొట్టి చంపేశాడు. ఈరోజు వచ్చింది సహోదరు కుమారి మా సుబియాక, అది వద్దు పక్కన పడేసి అంటుంది మా సుందరి కూడా. 30 క్షణాలు పట్టలేదండి. జాగ్రత్త. కుటుంబము పాడు కావడానికి తల్లిదండ్రుల ప్రమేయము చాలా ఉంటుంది. ఎందుకంటే వారిని పట్టించుకోకపోవడము. గుణవతి అయిన స్త్రీని గురించి ఏం చెప్తుంది బైబిల్? ఆమె తన ఇంటి వారి నడతలను ఇది మానేశాం. అదిగా అదిగో సింగారించుకొని పోతాను. వాడు కూడా పోతాడు. ఈడ పతనమైనది తినడంలో ఇంట్లో పతనం అవుతుండేది, ఇంట్లో పాడైతున్నది గమనించడంలే. ఎదుటి పిల్లల మీద ఉన్నంత ఫోకస్ నీ పిల్లల మీద పెడితే నీ పిల్లలు ఎప్పుడో ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉంటారు. వదిలేశావు. జాగ్రత్త. కుటుంబము పాడు కావడానికి ఆ కుటుంబములో దేవునికి స్థానం లేకపోవటమే. తల్లి చనిపోతే యాకోబు యోసేపునకు రంగుల వస్త్రాన్ని గుట్టించి వాడిని సంతోషపెడితే వాని తోటి వారు యోసేపు మీద పగబట్టిరి. ఆదికాండం 37వ అధ్యాయం 4వ వచనం. అతని సహోదరుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు 3వ వచనం. యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుల కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. అతని సోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేక పోయింది. యోసేపు ఒక కలగని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతని మీద పగబట్టిరి. 8వ వచనం చివరి భాగములో
అతని మీద మరింత పగపడి. కుటుంబములో అవులే తల్లి లేదు కదా, మాకంటే తల్లులు ఉన్నారు, మనకి తల్లి లేదు కదా అని యాకోబు ప్రేమించి ఒక విచిత్రమైన నిలువుటంగి గుట్టిస్తే పగబట్టిది. జాగ్రత్త. కుటుంబములు వర్ధిల్లలేకపోవడానికి కారణము మొదటి మాట పగ. రెండవ మాట ఆదికాండం 30 అధ్యాయము మొదటి వచనం. 30 అధ్యాయం మొదటి వచనం. సంతానలేమి. సరే, సంతానం ఎవరు ఇవ్వాలి? ఏమని చెప్తుంది బైబిల్లో? సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, బహుమానము. కనుక ఏం చేయాలి? సంతానం కొరకు ప్రార్థించేది పోయి కొట్లాటలు పెట్టుకుంటే జరుగుతుంది ఆ సంసారం. అన్న ఏం చేసింది? సంతానం కొరకు ఇస్సాకు వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె కొరకు ప్రార్థన. మాకంత ఓపిక లేదు, మేము ఉప్పు కారాలు తింటూ ఉండేవాళ్ళం. ఇంకొక ఆమెను చేసుకుంటే పోలే. సరే, ఎందుకు చేసుకున్నావు అంటే పిల్లల మీద ప్రేమ అంట. నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే ఒక అనాథ పిల్లలను దత్తత చేసుకో, సమాజము సాక్ష్యం ఇస్తారు. ఆయన చూడు పిల్లల మీద ప్రేమ కలిగి ఎవరో ఒక అనాథం తీసుకొని వచ్చి చెర తీసుకున్నాడండి. ఇదిగోండి ఇంత ఇంత దానిగా చేశాడండి ఆయన. చూసారా? అపవిత్రత. పైగా పెద్ద భార్య, చిన్న భార్య. పరిశుద్ధ 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 ప్రభువా. దేవుని స్తోత్రం. మీలో రోగులుంటే మీరు రండి, నా రెండో భార్య ప్రార్థన చేస్తుంది మీ కొరకు. పవిత్రత ఎక్కడ వాయా? పరిశుద్ధత ఎక్కడ వాయా? యోబు ఏమన్నాడు? కనీసం నా కన్నులతో పరస్త్రీని చూసిన ఎడల నేను దేవుడి దృష్టిలో వేషధారణ అవ్వదును అన్నా. వాక్యాన్ని తమ వైపుకు మళ్లించుకుని బతుకుతూ ఉన్నారు. వాక్యం వైపు తిరగడం లేదు. ప్రార్థించాలి. దేవా నీ కృపను అనుగ్రహించు, సంతాన విషయంలో సహాయం దయచేయి. మూడవ మాట, కుటుంబము వర్ధిల్లలేకపోవడానికి కారణం ఏమంటే అసూయ. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం. అసూయపడిరి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. సౌలు కుటుంబము నీరసిల్లిపోవడానికి కారణమేమి? అసూయే కదా.
ఇశ్రాయేలులకు తొలి రాజు, యుద్ధ వీరుడు, గొల్యాతును జయించలేక చేతులు ఎత్తేశాడు. ఒక పల్లెకారుడు, ఎక్కడో అరణ్యంలో ఉన్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కొరకు సాక్షిగా ఉన్నవాడు, ఈ ఫిలిస్తీన్ను బట్టి ఎవని మనస్సు కృంగా, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడు, తన ప్రాణము తెగించి ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలుగజేస్తే, ఆనాటి మహిళలు పొగిడితే నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అసూయ ఎముకలకు కుళ్ళు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. దౌర్భాగ్యము దౌర్బల్యమును బట్టి మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ చేత బతకరోళ్ళు. అసూయ విశ్వాసమే, కానీ ఎదుటివారు వర్ధిల్లుతే, ఎదుటివారు వృద్ధి పొందితే నువ్వు జీర్ణించుకోలేవు. దేవుడు అతను ఆశీర్వదించాడు, దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. చూర్రా, ఆ కుటుంబంలో వాళ్ళు దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాళ్ళు నమ్మకంగా దేవుని కొరకున్నారు. కనుకనే దేవుడు వారిని ఆశీర్వదించారు. కనుక దేవుని కొరకు జీవించినైనా దేవుడు హెచ్చిస్తాడు. గొప్ప రక్షణ కలగజేస్తే అసూయ ఉంచుకున్నాడు, విరోధముగా ఉన్నాడు. సౌలును ఎవ్వరూ చంపలే. ఎవరు చంపారు శ్వేత? సౌలును ఎవరు చంపారు? వాళ్ళ కూతురుకు నింద రాకూడదని ఎంత ప్రేమసుడు వాళ్ళ బాబాయ్. ఆ పనోనికి చెప్పాడు, ఒరే ఒరే వాళ్ళ చేతిలో పడితే నాకు క్షేమ అయిపోతుందిరా, నన్ను చంపురా అంటే, అమ్మా రాజుల చట్టం ప్రకారం నిన్ను చంపినాడని తెలిస్తే దావీదు ఊరుకుంటాడా? నా డ్యూటీ నేను ముట్టుకొనైనా అన్నాడు. ఏమయ్యాడు? తన కత్తి మీద తానే పడి చచ్చాడు. హిట్లర్ని ఎవరన్నా చంపారా? ఎవ్వరూ చంపలే. ప్రపంచాన్ని, రెండో ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని గడగడలాడించిన వాడు హిట్లర్. ఎవరైనా చంపారా? ఎవ్వరూ చంపలే. తన పిస్టలతో తానే కాల్చుకొని చచ్చాడు, ఒక నియంత. కనుక విశ్వాసి జీవితములో ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా విశ్వాసముతో సాగాలే తప్ప అలగకూడదు, అంటించుకోకూడదు. సరే, అతని యందు అసూయపడిరి. ఇస్సాకు వృద్ధి పొందాలి కల్లే ఫిలిస్తీన్లు అంటున్నారు, ఏంద్రా ఇవిడు నిన్నగాక మా మధ్యలోకి వచ్చాడు, అది ఎక్కడ జనమురా? దాసదాసీలు, గొడ్లు, ఆస్తి,
ఏ ఏ నువ్వు మా దగ్గర ఉండకూడదు, పాపా వెళ్ళిపో అన్నారు. ఎందుకు? దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే వృద్ధి పొందాడో వాళ్ళు అంటున్నారు, నువ్వు మా మధ్యలో నుండి వెళ్ళిపో అంటున్నారు. ఆదికాండం 26వ అధ్యాయం. పద్నాలుగో వచ్చింది. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు చూసారా? ఇప్పుడు అసూయపడేది గొప్ప సంగతి కాదు. ఆ కాలంలోనే ఉంది. యేసు ప్రభువుని ఈ లోకాన్ని రాకమునిపే పిలాతు ఏం గ్రహించాడు? యేసు ప్రభుని అప్పచెప్తా ఉంటే నేనే సగం జవాబు చెప్పా. ఆ 3 అక్షరాలే మీరు ఖాళీ చేయాల్సిందే. ఆయనను అప్పగించిరని ఎరిగినవాడు అంట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 17వ వచనం. పిలాతు తెలియక కాదు, ఎందుకంటే ఎంతోమంది ఆయన న్యాయం నిలిచినవాడు. మరి ఖైదీని ఏం చేయమంటారు అని అడిగాడు. వారు అసూయ చేత ఆయనను అప్పగించిరి. యోసేపు జీవితంలో చిత్రం ఏంటంటే, ఆ అసూయపడిన వారు ఇక వాళ్ళ స్థాయి ఆడే ఉంది. కానీ యోసేపు స్థాయి ఎక్కడుంది? సింహాసనం. ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు యోసేపు. ఇప్పుడు ధాన్యం కొరకు ఏమని వచ్చారు? అయ్యా దాసులము ధాన్యము దయచేయండి. యోసేపు కన్నీళ్ళు పెట్టి వీడు రూబేన్ గాడు కదా, వీడు కదా. వాళ్ళ స్థాయి అంతేగా. కానీ ఓర్చుకున్నావే, ప్రభు కొరకు జీవించావే, సమస్తము భరించావే. సూటిపోటు మాటల చేత నేను హింస పెట్టాడే, నిద్ర లేకుండా చేశాడే. నువ్వు ఓడ్చుకున్నావు కనుకనే ఆయన అందలం ఎక్కించేది. వారు ఆడే ఉండిపోయారు. ఇంకా వారి స్థాయి మారలేదు. జాగ్రత్త. అందుకే విశ్వాసి కొన్ని మానాలంటుంది పేతురు పత్రికలో. విశ్వాసి జీవితములో అసూయ, మత్తతలు వీటిని తీసేసుకోవాలి. 4వ మాట కృతజ్ఞత లేకపోవటము. కృతజ్ఞత లేని పిల్లలు అంట, విశ్వాసము లేని పిల్లలు. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 20 వచనం. వారు విశ్వాసము లేని పిల్లలు. దేవుడు ఎన్ని మేలు చేసినా కూడా, ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చినా కూడా, దేవుడు చేసిన వాటిని తలంచుకొని నాతో పాటు ప్రభును స్తుతించండి అనేవారు కరువైపోయారు ఈ దినాలలో.
ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయం 31 32 32 కానీ చూడండి. వారు విశ్వాసము లేని పిల్లలు అనే మాట దొరుకుతుంది. దేవుడు నీ జీవితములో ఎన్నో కార్యములు, ఎన్నో అద్భుతములు జరిగించాడు. కానీ వారు వాటిని మనసుకు ఎక్కించుకొనలేదు. వారు విశ్వాసము లేని పిల్లలు అనే మాట మనం చూస్తాం. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ప్రభును స్తుతించువారముగా, ప్రభును ఘనపరచువారముగా ఉండాలి. 32వ అధ్యాయంలో ఒక మాట దొరుకుతుంది చూడండి. 5వ వచనములో చెప్పండి. వారు విశ్వాసం లేని పిల్లలు అనే మాట మనం చూస్తాం. తర్వాత కృతజ్ఞత లేనివారు తిమోతి పత్రికలో మనం చూస్తాం. వక్రజనము, బుద్ధి లేని అవివేక జనము వారు. తర్వాత తిమోతి పత్రికలో వారు కృతజ్ఞత 32వ అధ్యాయము 20 వచనం చూడండి. అక్కడుంది చూడండి. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఏమంట? ద్వితీయోపదేశకాండ 32:20. ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపడి స్థితి ఏమగుదునని చూసేదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. జాగ్రత్త. మన పిల్లలు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారు. మన పిల్లలు లేస్తానే మోకరించి ప్రార్థించేవారుగా ఉన్నారు. మన పిల్లలు ప్రతి కూడికకు వచ్చేవారుగా ఉన్నారా? మన పిల్లలు పెద్దలను గౌరవిస్తూ ఉన్నారా? మన పిల్లలు మందిర పరిచర్యలో పాలు పొందుతూ ఉన్నారా? ఒకసారి లెనిన్ బట్టి అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి. ఈ మధ్య ఆయన 6:50, 6:45కే వస్తున్నాడు. వచ్చి తలుపులన్నీ తీసి 2 జగ్గులకు నీళ్లు పెట్టి మైకు కూడా ఆడబెట్టి ఇంకా లోపల ఉండాలి అంటున్నాను. నన్ను ఏమంటున్నాడు? ఇంకా లోపల ఉండవు, ప్రార్థన టైం ఏం లేదా అంటున్నాడు. అయితే తన్నే తండ్రి మావాడు 100 రూపాయలు పెట్టి ఫస్ట్ షోకు పోయినాడని సంతోషించేదానికంటే నా మందిరపు దేవుని ద్వారమునొద్ద నిలుచుండుట నాకు ఇష్టము అన్నారు భక్తులు. చూసారా? నా దేవుని మందిరపు ద్వారమునొద్ద. వారు విశ్వాసము లేని పిల్లలు. జాగ్రత్త. అందుకే
ఇశ్రాయేలుల చట్టంలో ఏముందంటే ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 20 వచనం. 21వ అధ్యాయము 20 వచనం చూడండి ఏమని చెప్తుందో. ఏమని చెప్తుంది బైబిలు? ఇంకా పై నుండి చదువుతాం. 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినక ఉండి వానిని శిక్షించిన తర్వాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని సమాజం యొద్దకు ఊరి గవని యొద్దకు కూర్చుండి పెద్దల యొద్దకు తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతు ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. సరే, మా కుమారుడైన వీడు మొండివాడు. కారణమేమి? వారికి నొప్పి లేకుండా ప్రతి అక్కర తీరుస్తున్నావుగా, వారికి నొప్పి లేకుండా ప్రతిదీ సమకూరుస్తున్నావుగా. దావీదు జీవితంలో ఒకని బహు అపరిమితముగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే వానికి ఎప్పుడే కానీ అసలు వాడిని గద్దించని కూడా గద్దించలేదంట. నువ్వు ఇలాగూ ఎలా చేయుచున్నావని విచారించి అతనికి నొప్పి కూడా కలగజేయలేదంట. చూచుటకు బహు అపురూపం చూసి సంతోషపడతా ఉన్నాడు దావీదు. నా పిల్లలు ఎంత అందగత్తెలు. మా రాబర్ట్ కూతురు చిన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, అబ్బా ఈ కాలనీలో నా అంత అందగత్తె లేదు బా, నేను ఎట్లా తెలుసుండే నీకంటే? నాకు తెలుసు బా, కాలంటే ఊరంతా తిరిగి రప్ప అంటుంది నన్ను పిల్లప్పుడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన 1వ అధ్యాయం 5వ వచనం. అదే హగ్గీతు కుమారుడైన వాడే తిరగబడ్డాడు. తండ్రి మంచం మీద రాజుగా ఉన్నాడు. ఇక ఎన్నాళ్ళు ఉంటాడు? ఎప్పుడైనా వెళ్ళిపోతాడు. తమకు తాము ఈ దినాలలో తమకు తాముగా లేస్తూ ఉన్నారు. మేము నాయకులము, మేము ప్రధానులము, మేమనుకుంటే, మేము తలంచుకుంటే. నువ్వు అనుకుంటే ఏం చేయలేవు. ఆయన తలంచుకుంటే గుర్తుపెట్టుకో, రాజు సహితము గడ్డి తినిపించే. నేను తలంచుకుంటే కాదు, మేము తలంచుకుంటే కాదు. నేను రాజు నవ్వుతునని తిరగబడ్డాడు. ఎందుకు తిరగబడ్డాడు అంటే అబిషలోము తర్వాత అందరినాడు ఎవరంటే ఈ యాగీతే, ఆదోనియా. బైబిల్ ఏం చెప్తుంది? అందము, సౌందర్యము, దైవిక సౌందర్యం కలిగి ఉండాలి.
మోషే 40 దినాలు కొండ మీద ప్రభుతో ఉన్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను. స్టెఫెను సన్హెద్రిన్ సభలో ప్రభును ప్రకటిస్తూ ఉంటే అతని ముఖము దేవదూతల వలె కనపడిందంట. అది సౌందర్యం కావాల్సిండేది, ఇది కాదు. జాగ్రత్త. మా కుమారుడైన వీడు మొండివాడై తిండిపోతూ తిరుగుబోతులైపోతారు. యోబు అత్యంత ధనవంతుడై ఉండి కూడా సంపద మీద మనసు పెట్టలేదు. కానీ యోబు ఎవరి మీద మనసు పెట్టాడు? సంతానము మీద. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారో అని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, తూర్పు దిగుజనులలో గొప్పవాడైన యోబు, చెడుతను విసర్జించిన యోబు, యథార్థవంతుడైన యోబు అరుణోదయమే లేచి తన పిల్లలను పవిత్రపరుచుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. వదిలేయలే ఇష్టానుసారంగా. కుటుంబాలు సమస్యలు రావడానికి కారణం ఏమంటే ఇదిగో కృతజ్ఞత లేని పిల్లలు, వారే ఇంటికి అవమానం తీసుకొని వస్తారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. ఏమంట? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తి కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడంటే వీడు? అపకీర్తి. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. ఒక ఆయన రచయిత ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు, 1 కుమార్తె. 2 కుమారులలో ఒకడు డాక్టరు, ఒకడు సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి. కుమార్తె కూడా 800 కోట్ల ఆస్తి ఆయనకుంది. భారతదేశం నుండి ఆయన 27 పుస్తకాలు రాస్తే అవార్డు పొందాడు. 800 కోట్ల ఆస్తి ఉండి ఆయన వృద్ధాప్య ఆశ్రమంలో వదిలిపెట్టారండి. 2 కొడుకులు, 1 కుమార్తె. చనిపోయినప్పుడు చూసేది కూడా రాలేదండి. వాళ్ళను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు. చివరి దశలో ఒక వృద్ధ ఆశ్రమంలో పడేశారు. అతడు చనిపోతే చూడడానికి కూడా రాలేదు. సమాజంలో వారు ఉన్నతమైన వ్యక్తులు. జాగ్రత్త. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమి వేయువాడు కుటుంబానికి అవమానమును అపఖ్యాతి కలగజేయువాడు. జాగ్రత్త. యేసు ప్రభు ఆ వేదనకరమైన సిలువను అనుభవిస్తూ కూడా ఆ యెరూషలేము కన్యకలు తల్లులు ఏడుస్తూ ఉంటే
అమ్మా ఇది నేను సంపూర్తి చేయాలి, నా కోసము కాదు మీ కోసము, మీ పిల్లల కోసం ఏడుగుడి అన్నాడు. సామెతల గ్రంథంలోని మరొక మాట 23వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, నీవు జ్ఞానం తెచ్చుకును, నీ హృదయమును యథార్థమైన త్రోవ యందు చక్కగా నడిపించుకును. ద్రాక్ష రసము త్రాగువారితోనైనను తిండిబోతులు త్రాగుబోతులు ధనవంతులగుదురు. మళ్ళీ నేను బిరుగు చూస్తున్నాడు, ఒకసారి అట్లా చూడబ్బా అని. దరిద్రులగుదురు, జాగ్రత్త. కుటుంబంలో సమస్యలు రావడానికి కారణము 1 పగ, 2 సంతానలేమి, 3 అసూయ, 4 కృతజ్ఞత లేకపోవటము. మన ఆధ్యాత్మిక జీవితంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనములో మరొక మాట ఉంది. తమ తండ్రిని శపించుచు తల్లిని ఏం చేసినావు నువ్వు మాకు? ఏం చేసినావు అమ్మా? ఎప్పుడు ఈడే ఉంటావు, ఆ చిన్నోని దగ్గరికి పో. ఎప్పుడు మేమేనా నీకు పుట్టినేది? ఇంకా లేరా నీకు? పో. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు, గుణవతి అయిన పిల్లలు ఏమంటారంట తమ తల్లిని గురించి? చాలామంది ప్రతివ్రత ధర్మం అనుసరించేవారు అనేకులు ఉన్నారు, కానీ వారందరికంటే నీవు మించిన దానవు అని ఆమె సంతానము లేచి, ఆమె కుమారులు అనే దానికంటే సంతానం బాగుంటుంది. 28వ వచనం 31:28. ఆమె సంతానము లేచి, మా అమ్మ మా నాన్న ఎంత హింస పెట్టినా సరే, అది మా ఇంట్లోనే. మా నాన్న తాగాడు అంటే ఆ రోజు మేము పస్తులు ఉండాల్సిందేది. అన్నం డేక్ష పిల్లలు తింటారు కానీ అనే ఆలోచన కూడా లే. బయట ఇసురు పడేయడమే, పప్పుకుండా పగిలిపోవడమే, ఆ రాత్రి ఆకలితో పండుకోవడమే. కానీ చిన్నప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలిపెట్టి దూరదేశానికి జన్నుల్లో ఆ బోరాల కింద పడుకోబెట్టి మమ్మల్ని వృద్ధిలోకి తెచ్చి, మా నాన్న వచ్చాడు. నాకు నాన్న అలవాట్లేదు. అరే దాని మీ నాయన వచ్చాడు. ఎవరో మా నాన్న? రైట్ అని నా చంపకు కొట్టి, వాడు నాకు భర్త, నీకు తండ్రి. రోజుకి 50 రూపాయలు ఇచ్చి పోషించిందండి ఆమె భర్తకు. తాగితే మామూలు మాటలు రావు, చూసారా? ప్రభు దగ్గరికి నడిపించింది. ఇప్పుడు మా సోదరులు లేరు, మా అమ్మ మా నాయన కూడా లేరు. ప్రభు దగ్గరికి ఎప్పుడైతే నడిపించిందో అనేక స్థలాలలో ప్రభుని గురించి ప్రకటిస్తుంది. కారణమేమి?
నా బిడ్డ ప్రభుని నమ్ముకుంటే చాలు, నా బిడ్డ ప్రభు చేతిలో ఉంటే చాలు, మిగతా దేవుడే చూసుకుంటాడు. ఆమె సంతానము లేచి ఆమెను ధన్యురాలు. మా మమ్మీ, మాకు తెలుసు మా నాన్న పెట్టే ఆ హింస మీకేం తెలుసండి. అవన్నీ ఓడ్చుకొని మమ్మల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా, అంతేగాని మరోది ఆలోచన చేయకూడదు. సహోదరులారా, ఈరోజు శనివారం విజ్ఞాపన కూడిక గనక మనం ప్రార్థన చేస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వారంలో మా పనులలో, ప్రయత్నంలో, ప్రతి డ్యూటీలో కృపాక్షేమాలు గురించి మరో నూతన వారం ఆయనతో ఉన్నది. అందును బట్టి మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వర్షాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇంకా సమృద్ధి అయిన వర్షాన్ని కూడా దయచేయండి. వేసిన పంటలను దీవించండి. ఎటువంటి తెగులకు గురికాకుండా యశోప్రభు డిఎస్సి పరీక్షలు రాసిన బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవ్వాలని హేమావతి కుటుంబం పట్ల ప్రార్థిస్తాం. మరి వదిన కుమారుడు కుమార్తెను దీవించండి. హేమావతి ఉంటున్న ప్రతి పలకీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్ ప్రసన్నము కుమారుడు కుమార్తెను దీవించండి. జగదీష్ డిఎస్సి పరీక్షలు రాశారు, కంటిన్యూషన్ వారు. అలాగే ఉద్యోగ వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం నడిపి సాగిపడ్డ బాబు తల్లిదండ్రులను పట్టింది. సోదరి మనలు రొట్టెల వ్యాపారాన్ని వృద్ధిపరచండి. ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఇంటి విషయంలో కూడా దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు బట్టి స్తోత్రములు. జాకోబ్ నూతన ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. ప్రతి విధమైన అవసరాలు యేసు ప్రభువా, గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబై అయిన భార్య పిల్లలు, బతల దేవదానం అయిన భార్య, రంగ అయిన భార్య, వారి సంతానం, మునుస్వామి అయిన భార్య పిల్లలను దీవించండి. కారును దీవించండి. దేవా తల్లి కుమారుని దీవించండి. ఎటువంటి బలహీనతలు కానీ కారు విషయంలో అది వెళ్ళి ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడుతున్నారు. వంశీ కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు బట్టి స్తోత్రములు, సౌర్యములు, వారి భర్తల వారి సంతానాన్ని దీవించండి. వంశీ దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు ఆలోచించండి. రామాజీ సాగును బట్టి స్తోత్రము. ఆయన చేసుకుంటున్న ప్రతి బలహీనత అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయచేసి సహాయం అనుగ్రహించండి. యేసు ప్రభువా, బాలస్వామి అగ్ని బట్టి స్తోత్రములు. శ్వేత ఇస్సాకు అన్న చెల్లెలు అయినా రక్షించబడిన పిల్లలు, వారి జీవితాలలో వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలు దీవించండి. మరియమ్మ పట్ల సంతానం దీవించండి. ఈశాపుని దీవించింది. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహమైన భార్య పిల్లలు, తల్లిని అలాగే సోదరి వారి పిల్లలను కూడా దీవించి మీరు మహిమపడండి. రంగన్న అయిన భార్య పిల్లలు, అబ్రహాం అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, రాజేందర్ వారి పిల్లలను కూడా దీవించి మీరు మహిమపడండి. మూగాపై కుటుంబాన్ని దీవించి ఆ దోషుల వ్యాపారాన్ని వృద్ధిపరచండి. అలాగే మా ప్రియుడు దొరేశ్వరాన్ని కృపను బట్టి కుమారుడు సీఏ చేయించున్నాడు, దీవించండి. నైనా గుంటూరులో ఉన్నాడు. ఎటువంటి బలహీనతలు కానివ్వకుండా మీరు కాపాడమని వేసిన పంటలు దీవించండి. గతంలో ఉన్న పంటలు మంచి ధరకు వచ్చినట్లుగా మీకు
6 నెలలకు ఒకసారి డాక్టర్కు కందుకు సహాయం దయచేసి కృపమ్మ తల్లిని తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొంది నడుపుతుంది. సహోదరి కుమారి నన్ను బట్టి స్తోత్రం. మాకుంటున్న ప్రతి బాధ్యతను ఉత్తరదేవిగా ఆయన భార్య కుమార్తెను దీవించండి. తన ఉన్నతమైన పదవులు అలాగే సంతాన విషయంలో కృపను యశు ప్రభువా కిరణ్మయ తల్లిని అలాగే అన్న కుటుంబాన్ని అలాగే తుపాను ఆయన కుటుంబ సభ్యులను దీవించి మహిమపొందు. అలాగే కుమారి తల్లిదండ్రులను మరి సోదరిమణులు అలాగే సోదరులు మరి కుటుంబ సభ్యులను దీవించండి. విజయరాజ్ మరి నూతన వారంలో ఇంటికి కప్పు వేసిందగా కొనసాగుతాయి. సహోదరి కుమార్ దీవించి మీరు మహిమ పొందండి. చేయతో బాధపడతారు. యేసు ప్రభువా ఉపాసనరి జీవితంలో మరి నేను వివాహం విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి ఊరిని ఆశ్రయించి కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వాటిని తీర్చడానికి సొంత ప్రజల మధ్య ఉన్నాను కనుక ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో ఇబ్బందులు అన్నీ ముందెరిగిన గొప్ప దేవుడు కనుక మీ గుప్పెట్లో ఉంచుకొని సంరక్షిస్తున్న విధానం బట్టి చూస్తూ అయినా ప్రతి సమస్య తీర్చబడినట్లుగా రాబర్ట్ ఆయన బాధ పిల్లలు ఏసై అయిన బాధ పిల్లలు అలాగే తల్లిని జీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను జీవించి పొందండి. ఆయాలకి మర్యాదను బట్టి తీసుకోవచ్చు, కుమారుని బట్టి తీసుకోవచ్చు. పిల్లలందరూ ఉన్నతమైన చదువులు చదువులు ఉన్నతమైన ఉద్యోగాలతో ప్రయత్నం చేయించినారు. జీవించండి. మరియమ్మ చిక్కలూరులో డ్యూటీ చేయించినారు. అడిగిన ప్రయాణంలో కృపాక్షేమాలు ఇచ్చి మరి వారంలో చిక్కలూరులో మరి ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తుండగా అన్ని మార్గాలు సరళంగా ఉంటాయి. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార పదార్థాల ద్వారా అధికారుల అనధికారుల మధ్య మీ దయను మనుషుల దయను తన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేసి ఆమె తల్లిని పొందని చూటూరు ఏలియా అలాగే తల్లికుంటున్న ప్రతి బాధ్యత స్వస్థపరిచింది. ఈ శిక్షకు ఆయన భార్య కుమారుడు కుమార్తెను నూతన ఇంటి నిర్మాణ పనులను వాడు ఆలస్యమవుతున్న ప్రతి బలహీనంగా నిర్వహిస్తూ అలాగే స్వరూపంగా బట్టి స్తోత్రం. పెద్దవారి విషయంలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. రాబోయే దినాలలో వివాహం చక్కగా జరుగుటకు అన్ని మార్గాలు సరళమైన దయచేయండి. ఈ కాలంలో ప్రతి కుటుంబము మాకు సమీపంలో దేవుని సంఘం ఉంది, దేవుని వాక్యం ఉంది, మాకు ఆశీర్వాదము అనే తలంపుతో మీరు కదిలించండి, నడిపించండి. యంత్ర శబ్దం దాన్ని ఎందరైతే వింటున్నారో మీరు అన్నారు కదా, ఈ పట్టణంలో నాకు బహుజన సమూహం ఉన్నది అని అనేకులను ఆకర్షించండి. యశు ప్రభు గంధం జయపాల్ కడప లేసన్న గారు పాస్టర్ మరి రవికుమార్ సార్ వారి కుటుంబ సభ్యులు పోలీసు విజయులు అలాగే రాజేంద్ర పిల్లల నుండి తిమోతి సువార్తన కర్ణాకర్ అలాగే భూషణం అలాగే రాజన్న సురేష్ వారి కుటుంబ సభ్యులు సాయిపడ్డ శాంతం వదినతో పుట్టిన ప్రతి అలాగే చిన్న యేసు కుమారుని దీవించండి, కర్ణను దీవించండి. ఇదిగో చిన్న యేసు రిటైర్డ్ అయినాడు. ఈ ఖాళీ సమయంలో దేవుని పనిలో ఉపయోగపడినట్టుగా కర్ణమ్మ డ్యూటీలో రాకపోకలేదు ఈ కృపాక్షేమాల నుంచి కాపాడమని షారోన్ డాక్టర్గా సిద్ధపడతా ఉంది. పాల్ జీవితంలో కూడా మీ సంకల్పాలు ఏవైతే ఉండబడ్డాయో అలాగే సుందర్ అయిన భార్య పిల్లలు దీవించండి. సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే నిసి వివాహ విషయంలో అద్భుతమైన సహాయం
సునీల్ వివాహ విషయంలో కూడా దయచేయండి. యేసు ప్రభువ రాజరత్నం గారు, సాగిబండి రాజరత్నం గారు, వారి కుటుంబ సభ్యుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను బట్టి దీవించండి. అలాగే మరి చిట్టన్న కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియుల మార్కన్న, వదినమ్మ, కుమార్తెలను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల యొక్క వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఇంటి వలన కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దయచేయండి. యేసు ప్రభువ మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయారు. నైనా ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. శ్వేతమ్మ స్పోర్ట్స్లోను డిఎస్సిలోను పరీక్షలు రాసింది, అలాగే శ్వేత కూడా రాసింది. అలాగే సన్నీ కొన్ని నెలల నుండి జీతాలు రాకన్నా మరి నిరీక్షణతో డ్యూటీ చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆయన ఉద్యోగం కూడా పర్మిట్ అవ్వటం సహాయం పెట్టారు. రెండో ఇల్లు శుభ్రం చేసుకుని అందులో చేరున్నట్లుగా మీకు పొందాయించండి. భార్యాభర్తను దీవించండి. బిషప్ దేవుని మందిరానికి వచ్చినట్లుగా మీకు పొందాయించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీకు కృపను దాయించండి. యోహాను, భారతి పిల్లలను మీరు దీవించండి. అలాగే మరియమ్మబడితే కుమారుని దీవించండి, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రై రాజయ్య ఆయన భార్య, అలాగే పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవ వాడి జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. భార్యాభర్తను దీవించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుకుని దాయించండి. దేవుని తల్లిని తోబుట్టును కూడా దీవించి మీరు మహిమ పొందండి. రాజయ్య యొక్క సోదరులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే గజ్జల ఆబేల్ బలహీనతతో ఉన్నాడు, కనికరించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. భార్యను కూడా దీవించండి. వారికి సహాయపడుతున్న వారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గన్నం సువార్తను, సిమియోన్ అయిన భార్య పిల్లలు, అరుణమ్మ కుమారుని, అలాగే నిర్మలమ్మ డిఎస్సి పరీక్షలు రాసింది. మరి ఆమె జీవితంలో కూడా వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు అయిన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీకు కృపను అనుగ్రహించండి. రెండవ కోడలు పిల్లలను దీవించండి. ఈటే దాస్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు, వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. అలాగే చింతకుంట తిప్పన్న ఆయన భార్య పిల్లలను బట్టి దీవించి మా ప్రియులు బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని మీరు ఆశీర్వదించండి. పెద్ద కుమార్తె కాలేజీ చదువుతుంది, అనంతపురం ఎటువంటి బలహీనతలు మీరు కానికుండా కాపాడండి. అయినా పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దాయించి అనుదిన ప్రయాణంలో మహిమ పొందండి. విన్సెంట్ పినాల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా ఇదిగో డ్యూటీ చేయించున్నాడు ప్రభుత్వ శాఖ అధికారులు, అనధికారుల మధ్య అనుదిన డ్యూటీలో ప్రయాణంలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. తల్లిని, తమ్ముని కుటుంబాన్ని, సోదరిమణులు, భర్తలు, సంతానం దీవించండి. శ్యామలమ్మ కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, కుమారుని దీవించండి. రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతానం విషయంలో మీకు కృపను దాయించండి. అలాగే యేసుప్రభు గట్టు మోషన్న వదినమును బట్టి మీకు స్తోత్రములు, కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ నెల 15వ తేదీ జూటూరు మరి తోటలో ఏర్పాటు చేసిన కూడికను మీరు ఆశీర్వదించండి. మహానంది నుండి ఇమ్మానుయేలు గారు వస్తుంటారు. అనేకులు మేలు పొందినట్లుగా మీకు దాయించండి. మేము కూడా ఒక సమూహముగా వెళ్ళి దేవుని మాటలు వినుటకు సహాయం దాయించండి. యేసు ప్రభువా, ఎస్వైడి ప్రసాదన్న వదినమును బట్టి మీ స్తోత్రములు. చందు ఆయన భార్య పిల్లలను దీవించండి. ఇందమైన భర్త, వారి సంతానం దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. కట్టుకలు యోహాను, రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. కుమారులు, వారి భార్యల, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల, వారి సంతానం దీవించండి. అయినా జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాలు గారు అయిన భార్య పిల్లలు దీవించండి. శ్రీరామూర్తి ఆ కుమార్తెలు, కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచులు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి.
మా యాడికి మండలం, మా తాడిపత్రి నియోజకవర్గం, మా తెలుగు రాష్ట్రాలు, మా దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను, అధికారులను దీవించండి, పాలకులను దీవించండి, చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉన్నతమైన నేను ఉద్యోగం కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తురాలను మీరు ఎక్కల కింద ఉంచుకుంటారు. రేపు ప్రభు దినం, ప్రభుని ఘనపరిచింది, అనేకులను సమకూర్చింది, పాటల ద్వారా, స్థుతుల ద్వారా, లేఖనముల ద్వారా మేము పొందుతుంది. బాత్రూమ్ విషయంలోను, పైన రేకుల చెల్లు విషయంలోను, ముందుగా స్థల విషయంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని తీర్చి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మా ప్రేమిస్తున్న ప్రతి వారిని తీర్చండి. రాముగాల రత్నకుమార్, లేయ, కళావతి మేడం, లెనిని బట్టి స్తోత్రం. ఇదిగో రాయలసీమలో మరి డ్యూటీ చేయించుంటే అనుదిన ప్రయాణంలో మీరు మనము కూడా మార్పు పొంది దేవుని సన్నిధికి వచ్చినట్లు తల్లిదండ్రులు, అలాగే తమ్ముడు కుటుంబాన్ని, సోదరి మనుల కుటుంబ సభ్యులను దీవించండి. కళా తల్లిని, తోబుట్టులను దీవించండి. సన్యాసుల బృందాన్ని దీవించండి. పిల్లల యొక్క తల్లిదండ్రుల తోబుట్టులను దీవించండి. వారి బాల్యం నుండి అనేకమైన దైవిక విషయాలు నేర్చుకుంటున్నారు. చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన, జ్ఞానాన్ని, జ్ఞాపకాన్ని దయచేయండి. పిల్లలు మీ దయందును, మనుషుల దయందును వయసులో, జ్ఞానములో, విద్యలు ఎదుగుతున్న దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.